మీకు తెలుసో లేదో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనే పార్టీని కనపడకుండా చేసేద్దామని ప్రయత్నించాడండి జగన్ రెడ్డి. వాళ్ళు టీడీపీని కనపడనివ్వకూడదు, టీడీపీని మొత్తం నాశనం చేసేద్దాం, మొత్తం కొలాబ్ చేసేద్దాం. ఇక తెలుగుదేశం పార్టీ అనే ఆ పేరు కూడా 2024 తర్వాత వినపడకూడదని ట్రై చేశాడు. ఆ ప్రయత్నాల్లో భాగమే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టడం, వారిని అరెస్ట్ చేయటం, తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం. మీరు పార్టీ మారుతారా, వైసీపీలోకి వస్తారా, లేకపోతే కేసులు పెట్టమంటారా అని అచ్చెన్నాయుడు గారితో సహా రాష్ట్ర అధ్యక్షులైన అచ్చెన్నాయుడు గారు, అయ్యన్నపాత్రుడు గారు, కొల్లు రవీంద్ర గారు, ఇలా కేసులు లేని తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటూ లేడు. వంగల్పూడి అనిత గారు ప్రతి ఒక్కరి మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టాడు. కేసులు పెడితే భయపడి తెలుగుదేశం వాళ్ళందరూ వైసీపీలో జాయిన్ అయిపోతారు, తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నారు. ఇక ఎలాగ లోకేష్ గారు కొంచెం అమాయకంగానే ఉండేవాడు. ఆయన ఎవరన్నా కావనన్నా కాదన్నా ఆయన ఏమి రాజకీయాలు పట్టించుకునేవాడు కాదు. లోకేష్ గారు అలాగా ఈ పార్టీ ఇక్కడ క్లోజ్ చేస్తే ఆయన ఏ ఫారిన్ వెళ్ళిపోతాడు, మనకి ఇక్కడ అడ్డు లేకుండా పోద్ది అనుకున్నాడండి. మొత్తం తెలుగుదేశం పార్టీని మొత్తం సమూలంగా నాశనం చేసేద్దాం, అవసరమైతే తెలుగుదేశం పార్టీ ఇంత చిదిగిపోయాం కదా కాబట్టి ఇంక మనం దీన్ని నడపలేకపోతున్నామని ఏ బీజేపీలోనే విలీనం అయిపోతుంది, అక్కడ దాకా తీసుకెళ్దామని ప్రయత్నించాడండి జగన్ రెడ్డి. కానీ చివరికి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసండి? ఇప్పుడు ఎవడు తీసిన కూతురు ఆడే పడతాడు. ఇది ఎప్పటి నుంచో పెద్దలు చెప్పే మాట. జగన్ రెడ్డి ఏదనుకున్నాడో ఇప్పుడు అతని పార్టీకి అదే ఎదురు కాబోతుంది. రాసి పెట్టుకోండి. ఇవాళ డేట్ ఎంతండి? 20వ తారీఖు నెల ఫిబ్రవరి 20వ తారీఖు 2024న రాజేష్ మహాజన్ చెప్తున్నాడు, రాసి పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీకి ఏ గతి అయితే పట్టిద్దాం అనుకున్నాడో అదే గతి జగన్ రెడ్డికి ఎదురు కాబోతుంది. ఎలా ఎదురు కాబోతుంది రాజేష్ మీరు నన్ను అడుగుతారు. జగన్ రెడ్డి ఇప్పుడు 2024 ఎలక్షన్లో చిత్తుగా ఓడిపోతున్నాడు. అతని తెలివితేటలో, అతని పబ్లిసిటీ పిచ్చి, అతని డబ్బు, లేకపోతే అతని గర్వం ఏది పనిచేయదు, ఏది ఆపలేదు అతను ఓటమిని. దేవుడు జగన్ రెడ్డిని ఓడించబోతున్నాడు, జగన్ రెడ్డిని మొత్తబోతున్నాడు. ఓకే, ఈ జగన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మామూలుగా ఉండదండి, మామూలుగా ఉండదు. వేట జరుగుతుంది ఇక్కడ, వేట. ఆ వేట ఎలాగంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం వేటాడుతూ ఉంటుంది. రోజుకొకళ్ళు లిఫ్ట్ అయిపోతూ ఉంటాడు, ఎత్తుతూ ఉంటారు. రోజుకొకడిని ఎత్తుతూ ఉంటే ఇక మిగిలిన వాళ్ళలో భయాందోళనలు పీక్స్కి వెళ్ళిపోతాయి. రాసి పెట్టుకోండి, ఇదే జరుగుతుంది ఏమండి. అప్పుడు మెయిన్ ఎవరు? కొడాలి, అంబటి, దోరంపూడి, పేర్ని, రోజా, ఈ జోగినాయుడు, పేరు జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, ఇలాంటి వాళ్ళు అందరూ చేసిన ప్రతి దౌర్జన్యం, ప్రతి తప్పు, ప్రతి కబ్జా చట్టానికి దొరికేస్తాయి. దొరికేసినప్పుడు ఫస్ట్ వీళ్ళందరూ ఆలోచించేది, వీళ్ళందరి మొదటి ఆప్షన్ ఏంటంటే ఒకవేళ బీజేపీ కనుక అప్పుడు అధికారులు కనుక ఉంటే వెంటనే బీజేపీ స్టాండ్ తీసేసుకుంటారు. వీళ్ళందరూ వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలోకి జంప్ చేయాలని. లేదా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ బ్యాచ్ మొత్తం వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తారు. బట్ కాంగ్రెస్ పార్టీ రానిస్తుందని నేను అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రానివ్వరు, ముఖ్యంగా షర్మిలమ్మ రానివ్వదండి. షర్మిలమ్మ రానివ్వకపోతే ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది బీజేపీ మాత్రమే. అయితే మరి వీళ్ళందరూ బయటకు పోయాక మరి జగన్ రెడ్డి మాత్రం ఏం చేస్తాడండి? జగన్ గారిని ఊరుకుంటారా? ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా బీజేపీ పార్టీలో చేరడం చాలా మందిని చూసాం. బీజేపీ పార్టీ వాళ్ళని కాపాడడం కూడా చూసాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ అప్పుడు బీజేపీ కోసమే పనిచేస్తున్నారు. బీజేపీని విమర్శించట్లే, రేపు భవిష్యత్తులో జరగబోతుందని చెప్తున్నాడు. వీళ్ళందరూ అఫీషియల్గా బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి, ఆ క్వశ్చన్ మార్క్ మరి ఎవరో కాదు, మా జగన్ అన్నే. జగన్ అన్న కూడా తన వైసీపీ పార్టీని బీజేపీలో విలీనం చేసేపోతున్నాడు. అప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, ఈ నాలుగు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతుంది 2029 ఎలక్షన్కి. ఏమో బీజేపీ తరఫున ముఖ్యమంత్రి క్యాండిడేట్గా జగన్ రెడ్డిని అనౌన్స్ చేసినా కూడా మనం ఏం ఆశ్చర్యపోక్కర్లే. ఎందుకంటే బీజేపీ పార్టీలు విలీనం అయిపోతుంది. ఇది ఒకవేళ 2024లో బీజేపీ గెలిస్తే కనీసం ఆ ఒక్క ఆప్షన్ అన్న ఉంటుంది, జగన్ రెడ్డి అండ్ కోకి. తప్పు జారి బీజేపీ కానీ అక్కడ రాలేదంటే ఇక్కడ ఎలాగా టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది. కాపాడే నాదుడు ఉండటండి వీళ్ళు చేసిన తప్పులకి. మేమే ప్రతీకారం తీర్చుకుంటానుకో, లేకపోతే వాళ్ళు కొట్టారు కాదు మేము కొడతాం, వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తాం అంటలే. చట్టానికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే చాలు, వీళ్ళు అందరూ బొక్కలకి వెళ్ళిపోతారు.
మోడీ గారు కాదండి, ఈ పైన ఉన్న వాళ్ళు అందరూ విత్ జగన్ రెడ్డి గారితో సహా. ఎందుకంటే అన్ని బొక్కలోనే అన్ని తప్పులు చేశారు వాళ్ళు, అన్ని కబ్జాలు చేశారు. ప్రజాధనాన్ని ఎలా పడితే అలా వాడుకున్నారండి. ఇప్పుడు జగన్ అత్తమాటు వచ్చి మీ బిడ్డని అంటున్నాడు. ఇప్పుడు ఏడ్రయ్య అత్తమాటి బిడ్డ అనేసి సావదొప్పుతాడు ఏడ్రా బాబు అనుకుంటున్నారు చాలామంది. అతను బిడ్డ అని ఎందుకు అంటున్నాడు తెలుసండి? మన బిడ్డ అని అనిపించుకున్న వెంటనే మన ఆస్తికి వారసుడు అయిపోతున్నాడు. మన ఆస్తిని ఎలా పడితే అలా వాడుకుంటున్నాడు శుభ్రంగా. ఎలా వాడుతున్నాడు రండి చూపిస్తాను మీకు. జగన్ రెడ్డి 67 కంపెనీలు పెట్టాడండి, 67 కంపెనీలు. ఎవడైనా ఒక కంపెనీ పెట్టాలంటే ముందు దానికి పెట్టుబడి పెట్టాలి కదా, పెట్టుబడి పెట్టాలి, దానికి కావాల్సిన బిల్డింగ్లు కట్టాలి, కావాల్సిన రా మెటీరియల్ తెచ్చుకోవాలి. ఇదంతా చేయాలంటే ఖచ్చితంగా మనం డబ్బులు ఎక్కడైనా అప్పు తెచ్చుకోవాలి, లేదా మన దగ్గర అంతకుముందు సంపాదించుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ అన్న వాడాలి, లేదా ఏ ఇల్లు స్థలమో పొలమో ఏదో ఒకటి అమ్మాలి. అమ్మి ఆ డబ్బు తెచ్చి కంపెనీ పెట్టాలి. కానీ జగన్ రెడ్డి 67 కంపెనీలు పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భూములు. ఆ భూముల్ని ఇక్కడికి ఇండస్ట్రియల్ రప్పించో, లేకపోతే ఆ భూముల నుంచి ఏదైనా రెవెన్యూ సృష్టించి, ఆదాయం సృష్టించి ఆ డబ్బుని పేద ప్రజలకు ఖర్చు పెట్టాలి. అలాంటి భూముల్ని జగన్ రెడ్డి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి తీసుకో, ఈ 200 ఎకరాలు నువ్వు తీసుకో, ఆ 300 ఎకరాలు నువ్వు తీసుకొని దారాదత్తం ఫ్రీగా అత్త సొమ్ము అల్లుడు దానం అంటారు చూసారా, అలా మొత్తం దానం చేశాడు వీళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ భూములు ఇచ్చి దానికి ప్రతిఫలంగా డబ్బులు తెచ్చి కంపెనీలు పెట్టుకున్నాడు. అంటే పెట్టుబడి ఎవరు పెట్టినట్టు? మనం పెట్టాం. మన ప్రజల సొమ్ము, మన భావితరాలు, మన పిల్లలు తినాల్సిన సొమ్ము జగన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడి రూపంలో వెళ్ళిపోయింది. రెండో పాయింట్, తన పార్టీ కోసం పనిచేసుకోవడానికి మన పిల్లల్ని అపాయింట్ చేసుకున్నాడు 5,000 రూపాయలు జీతం ఇస్తూ. ఇప్పుడు అతని పార్టీ గురించి పని చేసుకోవడానికి వాలంటీర్లు పెట్టుకుంటే, అతని పార్టీలో ఒకవేళ పార్టీ ఆఫీస్ ఉందండి, పార్టీ ఆఫీస్ ఎంప్లాయీస్ని పెట్టుకుంటే జీతం ఎవరిస్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వాలి, ఆ పార్టీ ఫండ్ నుంచి ఇవ్వాలి, లేదా జగన్ రెడ్డి జేబులోంచి ఇవ్వాలి డబ్బు. కానీ జగన్ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు డబ్బులు? మన ఆదాయం, ఆంధ్రప్రదేశ్ ఆదాయం నుంచి ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క మనం కట్టిన పన్నుల నుంచి ఇస్తున్నాడు. కేవలం వాలంటీర్లకి సచివాలయ స్టాఫ్కి 25,000 కోట్ల రూపాయలు అయింది 5 సంవత్సరాలు. ఏం చేశారయ్యా వాళ్ళు? ఏ పనులు చేయించుకున్నాడంటే పార్టీ పనులు చేయించుకున్నాడు. అతను పార్టీకి జనాలను తరలించడం, అతను ఏదైతే 30 రూపాయల పథకాలు ఇస్తున్నాడో ఆ 30 రూపాయల పథకాల కోసం వాళ్ళందరికీ గొప్పగా చెప్పటం, కేవలం పార్టీ ప్రమోషన్ కోసం మన సొమ్ముని, ప్రజల సొమ్ముని 25,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అదే పార్టీ కోసం కొంతమంది పకోడీ సలహాదారులు పెట్టుకున్నాడు. సలహాదారులకి నెలకు 60 కోట్లు అనుకుంటాండి, 60 కోట్లు ఊరికే పట్టుకెళ్ళి ఇస్తున్నాడు. ఆ సలహాదారులు ఎవరికి? జగన్ రెడ్డికి. మరి జీతం ఎవరు ఇవ్వాలి? జగన్ రెడ్డి ఇవ్వాలి. కానీ ఎవరిది ఇస్తున్నాడు? మన డబ్బులు ఇస్తున్నాడు రా బాబు. ఆంధ్రప్రదేశ్ సొమ్ము ఎలా పడితే అలా వాడుకుంటున్నాడు. అయినా కూడా 30 రూపాయలు మాకు కూడా వస్తుంది 30 రూపాయలు అనుకున్నారు, దానికి కూడా ఉంది. ఆ స్టోరీ కూడా చెప్తాను. వీళ్ళ అమ్మాయిలు ఇద్దరు ఎక్కడో లండన్లో ఎక్కడో చదువుతున్నారు. వాళ్ళని చూడడానికి వెళ్ళి రావడానికి అన్న ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. ఆ ఫ్లైట్కి రానుపోను అక్కడేమో స్టాండ్ బై ఉండటానికి, అక్కడ పార్కింగ్ ఛార్జీలు, ఆ ఫ్లైట్ రెంటో, దానికి అయిన డీజిల్ 10 రోజులకి 26 కోట్లు అయింది. 26 కోట్లు ఎవరి డబ్బులు అంటే మన ఇంటి ముందు రోడ్డు వేయాల్సిన డబ్బులు అయ్యి, లేకపోతే మన పిల్లల స్కూల్కి సంబంధించి ఒక 2 3 10 మందిలో టీచర్లు అపాయింట్ చేయాల్సిన డబ్బులు అయ్యి 26 కోట్లు లండన్ వెళ్ళాలి రావటానికి. ఇవన్నీ సొంత ఖర్చులే. జగన్ రెడ్డి రాష్ట్రం కోసమో మన కోసమో రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన డబ్బులు కాదు ఇవి. అతని సొంతానికి మనం కట్టిన పన్నుల్ని ఇంత విచ్చలవిడిగా వాడుకున్న ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో జగన్ రెడ్డి ఒకడే. ఇక్కడున్న లెక్కర తెచ్చి అమ్మేసుకుంటున్నాడు. ఎవడు నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఇంట్లోనూ ఒకటి చచ్చిపోయాడు లెక్కర దాగి. జగన్ రెడ్డి ఇచ్చిన కల్తీ మద్యం దాగి మనం ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే లివర్లు చెడిపోయి కడుపు ఎంతంత పొట్టలు ఎంతంత ఉబ్బిపోయి నరక యాతన అనుభవించేస్తున్నారు. ఆ జనరల్ వార్డులకు వెళ్ళి చూడండి. మన ఇంట్లో ఇంకా ఎవరికి జరగలేదు కదా, ఈడు ఇంకా తాగుతున్నాడు తోలుతున్నాడు అంతే తప్ప ఈడు ఇంకా ఎక్కడ మన కళ్ళ ముందు ఉన్నాడు అనుకున్నారేమో. తప్పని ఎక్కేస్తాడు మంచం ఏదో రోజు ఆడు కూడా. అలాంటి కల్తీ లెక్కర అమ్మేసి మనకి ఫ్రీగా వచ్చే ఇసుకని ఇష్టానుసారం తవ్వుకుని అమ్మేసుకుని రోజుకు 3,000 కోట్లు వెనకేసుకుంటున్నాడట. 3,000 కోట్లు తక్కువలో అయితే. ఎవరి డబ్బది? అతని కంపెనీలో తయారైన భారతీయ సిమెంట్స్ కానీ,
లేకపోతే అవి అయితే మార్బుల్స్ కానీ, అతని కంపెనీలో తయారయ్యే ప్రతి ప్రొడక్ట్ నాడు నేడని చెప్పి మన స్కూళ్ళకి ఇస్తున్నాను అన్నట్టు కంపెనీలో ఉన్న వస్తువులు అమ్ముకుంటున్నాడు. ఎవరికి అమ్ముకుంటున్నాడు? మనకే అమ్ముతున్నాడు. మళ్ళీ మన డబ్బులతో పెట్టిన కంపెనీయే, మన డబ్బులతో నడుతున్న కంపెనీయే, మళ్ళీ అదే మనకు అమ్మి మళ్ళీ మన డబ్బులే తీసుకుంటున్నాడు. కోట్ల రూపాయలు. నాడు నేడుకి 10,000 కోట్లు. 10,000 కోట్లు రా బాబు. ఇప్పుడుకొచ్చి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి దోచుకోలేదు ఇలాగా, ఒక్క జగన్ రెడ్డి గారు తప్ప. మొన్న ఫ్యామిలీకి కూడా సెక్యూరిటీ పెట్టించుకున్నాడట. ఇప్పుడు రఘురామరాజు గారు ఉన్నారండి, ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది. ఆ సెక్యూరిటీగా ఈ ఖర్చులన్నీ ఆయనే భరిస్తాడు. మన ఇంటి దగ్గర ఏమన్నా ఒకవేళ సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకున్నాం అనుకో, ఆయనకి 5,000 10,000 జీతం మనమే ఇస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న సెక్యూరిటీకి 300 కోట్లట. ఇక్కడున్న ఆయన ఫ్యామిలీకి, ఫారిన్లో ఉన్న వాళ్ళ కూతుర్లకి. ఆ డబ్బులు ఎవరి? మన డబ్బులే. నేను సూటుగా అడుగుదాం అనుకున్నాను, జగన్ రెడ్డి గారు వాడుతున్న బనీను కట్రాయర్ కన్నా ఆయన డబ్బులు ఎట్టు కొనుక్కుంటాడా, లేదా అవి కూడా ప్రజల సొమ్మేనా? మాట వరకు అడుగుతున్నానండి. ఎందుకంటే ఇన్ని ఆటలకి ప్రజల డబ్బులు వాడుకుంటాను జగన్ రెడ్డి, ఆ బనీను కట్రాయర్ మాత్రం అతని డబ్బులతో ఎందుకు కొనుక్కుంటాడు? అది కూడా ప్రజల డబ్బుతో కొంటాడేమో అనుకున్నాను. ఒకసారి ఆలోచించండి, ఆలోచించేయండి. ఏదైనా పని చేస్తేనే ఆడి మీద ఈడి మీద కోపంతో చేయకండి. ఆడి మీద కోపం ఉందాడు, ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి నేను ఈ పార్టీలో ఉంటాను ఉంటే ఎవడపోతుంది? రాష్ట్రం సంక్రాంతికి పోతుంది.